దేశం రాష్ట్రం ఆడ మగ అనే తేడా లేకుండా ప్రపంచవ్యాప్తంగా నిత్యం వార్తల్లో వినిపిస్తోంది క్యాన్సర్ మహమ్మారి. ఒకప్పుడు తీవ్ర ప్రాణాంతక వ్యాధిగా ముద్రపడింది. కానీ ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో గుర్తించి వైద్యం అందిస్తే క్యాన్సర్ని పూర్తిగా నయం చేసే అవకాశం ఏర్పడుతోంది. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా క్యాన్సర్ రక్కసిపై V6 స్పెషల్ స్టోరీ. క్యాన్సర్ పేరు వింటేనే భయపడే రోజుల నుంచి క్యాన్సర్ మహమ్మారి శరీరాన్ని కబలించినా భయపడకుండా వైద్యం చేయించుకునే రోజులు వచ్చాయి. అయితే అన్ని రకాల క్యాన్సర్లు నయం కాకపోయినా కొన్నింటిపై జనానికి అవగాహన లేకే వ్యాధి ముద్రి ప్రాణాల మీదకొస్తోంది. వ్యాధి వచ్చిన చాలా కాలం తర్వాత గానీ డాక్టర్ల దగ్గరికి వెళ్లట్లేదు జనం. ఇందుకు అనేక కారణాలున్నాయి. నోటి సంబంధ క్యాన్సర్లు, బ్రెస్ట్ క్యాన్సర్లు తప్ప మిగతా క్యాన్సర్లను మధ్యతరగతి జనం గుర్తించలేని పరిస్థితి. ఈ కారణంగా పూర్తి స్థాయిలో బయాప్సీ చేయించుకునే లోపు వ్యాధి లాస్ట్ స్టేజ్కు చేరుతోంది. ముందుగా గుర్తించి ట్రీట్మెంట్ పొందితే చాలా మంది ప్రాణాలు దక్కించుకునే వీలుంది. అయితే చాలా మందికి ఎలాంటి అలవాట్ల వల్ల క్యాన్సర్ వస్తుందో తెలిసినా అశ్రద్ధ వల్ల ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. దీంతో ఏటా వందలాది మంది మౌత్ క్యాన్సర్స్, లంగ్ క్యాన్సర్స్ బారిన పడుతున్నారు. మా ఆయన గుట్కలు సాగర్లు బాగా వేసుకుంటాడు. జరదాది కొంచెం డ్రింక్ తాగుడు కూడా ఉన్నది. చెప్తే వినలేదు. ఎంత మానమన్నా అసలు మానకపోతుండే. పన్ను నొప్పి అన్నాడు. సరే అక్కడికి ప్రైవేట్ హాస్పిటల్లో చూపించాను, తగ్గలేదు. ఏదో గడ్డలాగా ఉంది అని నాకు డౌట్ వచ్చింది. ఇక డాక్టర్లు అన్నారు, అది తీసేస్తేనే బాగుంటుందమ్మా, అది ఉంటే ఇంకా ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పటికే 1 పోయి 2 గడ్డలేనాయి. ఎంత నేను చెప్పినా అని వినడు. రోజుకు నాకు అన్నం లేకున్నా సరే నాకు ఇది మాత్రం ముఖ్యం అంటాడు. పోయి ఇంత ప్రాణం మీద తెచ్చుకున్నాడు. క్యాన్సర్లు 3 దశల్లో ఉంటే ఇందులో మొదటి దశలోనే ట్రీట్మెంట్ అందితే 90% క్యూర్ అయ్యే ఛాన్స్ ఉంది. 2వ దశ నుంచి 3వ దశలో 50% మాత్రమే క్యాన్సర్లను నయం చేయవచ్చు. అయితే చాలా మందికి అవగాహన లేకపోవడం ఒకెత్తైతే ట్రీట్మెంట్ ఖరీదు కావడం పేషెంట్లకు భారంగా మారుతోంది. అంతేగాక ఏళ్లపాటు ట్రీట్మెంట్కు అయ్యే ఖర్చుతో పాటు వారి వెంట ఉండి తోడ్పాటు అందించడం కుటుంబానికి పెద్ద సవాలుగా మారుతోంది. ఇక ఆడవాళ్లలో గతంతో పోల్చితే సర్వికల్ క్యాన్సర్స్ తగ్గి బ్రెస్ట్ క్యాన్సర్స్ పెరుగుతున్నాయని తేలింది. లేట్ స్టేజ్లో రావడంతో 70% మంది చనిపోతున్నారని తెలిపారు. కొద్దిపాటి లైఫ్ స్టైల్ మార్పులతో మనం ఈ క్యాన్సర్లు రాకుండా నివారించుకోవచ్చు. ఆ తర్వాత కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే క్యాన్సర్ రాకముందు వచ్చే ప్రీ క్యాన్సరస్ కండిషన్స్ డయాగ్నోస్ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల క్యాన్సర్గా మారకుండా నిరోధించవచ్చు. స్త్రీలలో తీసుకుంటే ఒకప్పుడు సర్వైకల్ క్యాన్సర్ నెంబర్ 1 క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ యొక్క ఇన్సిడెన్స్ పెరుగుతుంది. బ్రెస్ట్ క్యాన్సర్ ఏంటి, ఒక డెవలప్డ్ కంట్రీ క్యాన్సర్. ఆ ఇన్సిడెన్స్ పెరుగుతుంది. ఇందులో మన పేషెంట్లో మోర్టాలిటీ రేట్ మోర్ దెన్ 70% ఉందండి. అంటే 100 మంది క్యాన్సర్తో వస్తే ఆల్మోస్ట్ 70 మంది క్యాన్సర్తో చనిపోతున్నారు. మన వాళ్ళు అడ్వాన్స్ స్టేజ్లో వస్తారు. క్యూర్ అయ్యే ఛాన్సెస్ తక్కువ, క్యాన్సర్తో చనిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. క్యాన్సర్ అని తేలితే అత్యధిక మందికి కీమోథెరపీ, రేడియేషన్ చేయాల్సి ఉంటుందని చెప్తున్నారు డాక్టర్స్. మిగతా వారికి సర్జరీ చేసి క్యాన్సర్ వచ్చిన ప్రాంతాన్ని తొలగిస్తామంటున్నారు. మగవాళ్లలో వచ్చే క్యాన్సర్లలో లైఫ్ స్టైల్లో వచ్చే మార్పులే కారణమంటున్నారు. ప్రధానంగా గుట్కా, తంబాకు, సిగరెట్ వల్ల క్యాన్సర్ వస్తుందంటున్నారు. ఎక్కువ మంది క్యాన్సర్ రోగులకు రేడియేషన్ అవసరం అవుతుంది. కానీ ప్రభుత్వ ఆధ్వర్యంలోని MNJ లాంటి క్యాన్సర్ హాస్పిటల్లో పేషెంట్లకు అనుగుణంగా రేడియేషన్ మిషన్లు లేకపోవడం ఇబ్బందిగా మారుతోంది. మేము ఇక్కడ చూసే క్యాన్సర్లలో రేడియేషన్ చాలా మాత్రం ఆల్మోస్ట్ 60 to 70% ఆఫ్ ది పేషెంట్స్కి, కొంతమందికి పూర్తిగా వ్యాధి నయం చేసేటందుకు రేడియేషన్ ఇవ్వాల్సి వస్తుంది. ఇంకా 2 ఎక్స్ట్రా అంటే రేడియేషన్ మెషిన్స్ వస్తే కొంచెం పేషెంట్లకి ఎక్కువసేపు వెయిట్ చేయకుండా. అంటే ఇప్పుడు మా మెషిన్స్ దగ్గర 3 షిఫ్ట్లు పనిచేస్తున్నాయి. పొద్దున 6 గంటలకు మొదలు పెడితే 11 గంటల వరకు పనిచేస్తున్నాయి. అట్లా కాకుండా ఒకవేళ ఇంకొక 2 మెషిన్లు అదనంగా వస్తే మా పేషెంట్లకి మేము 8 నుంచి మొదలుపెట్టి 6 గంటల వరకు రేడియేషన్ ఇచ్చుకునే ఆస్కారం ఉంటుందండి. ఆడ మగ తేడా లేకుండా ఇప్పుడు అందరూ క్యాన్సర్ బారిన పడుతున్నారు. ఆడవారిలో ఎక్కువగా సర్వికల్ క్యాన్సర్, ఆ తర్వాత బ్రెస్ట్ క్యాన్సర్, స్టమక్, ఇలా దాదాపు శరీరంలోని అన్ని పార్ట్లకు పాకుతోంది. ఇక మగవారిలో అతి ఎక్కువగా స్మోకింగ్ ద్వారా వచ్చే క్యాన్సర్లుంటున్నాయి. ఇందులో గొంతు క్యాన్సర్, లంగ్, స్టమక్, బ్రెయిన్, లివర్ క్యాన్సర్లు ఉంటున్నాయి. అయితే అత్యధికంగా సర్వికల్, బ్రెస్ట్ క్యాన్సర్తో పాటు ఓరల్ క్యాన్సర్స్ బాగా వస్తున్నాయి. ఇటీవల 8 జిల్లాల్లో సర్వే చేసినప్పుడు
ఇవే క్యాన్సర్స్ బయటపడ్డాయి. 20,000 మంది అనుమానితులకు టెస్టులు చేయగా వీరిలో 200 మందికి క్యాన్సర్ ఉన్నట్టు తేలింది. వీరికి ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రిలో ఉచితంగానే ట్రీట్మెంట్ చేయించామని వైద్యులు తెలిపారు. ప్రతి జిల్లాలో స్క్రీనింగ్ అది మ్యాండేటరీ చేశారు. అది యాజ్ అ పైలట్ ప్రాజెక్ట్ ఒక 2 డిస్ట్రిక్ట్స్లో ముందు స్టార్ట్ చేశారు. ఈ 8 జిల్లాలో 2 లక్షల వరకు స్క్రీనింగ్ జరిగింది. అందులో 20 మంది మా ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. 200 మెంబర్స్ సస్పెక్టెడ్ కేసెస్, పాజిటివ్ కేసెస్ మా దగ్గర ఎపథాలజీలో స్టడీ చేశాము. అందరికీ చేశాము. అందులో లంగ్ అంటే ఓరల్ క్యాన్సర్స్ కూడా చాలా డిటెక్ట్ అయ్యాయి. అవి మా దగ్గర లిస్టు ఉంది, ఎంతమంది పాజిటివ్ కేసెస్ వచ్చారో. ఇంతకు ముందు బాగా అడ్వాన్స్డ్గా ట్రీట్మెంట్ చేయగలుగుతాము. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ టీంకి వచ్చి వాళ్ళు తొందరగా ఫాలో అప్ అవ్వడానికి, ట్రీట్మెంట్ ఫెసిలిటీ కూడా తొందరగా రావడానికి వీలయ్యే అవకాశం ఉంది. సాధారణంగా ఆడవారికి ఎక్కువగా వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్కు మామోగ్రఫీ టెస్ట్ చేయించుకోవడం ద్వారా గుర్తించే వీలుంది. ఇక సర్వికల్ క్యాన్సర్కు పాప్సిమోర్ టెస్ట్ చేయించుకుంటే లక్షణాలను గుర్తించి ట్రీట్మెంట్ మొదలు పెట్టొచ్చు అంటున్నారు డాక్టర్స్. చూశారు కదా, చాప కింద నీరులా విస్తరిస్తున్నటువంటి క్యాన్సర్ భూతాన్ని ప్రతి ఒక్కరూ చేయి కలిపి తరిమి కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే రానున్న రోజుల్లో మరింత తీవ్రత పెరిగే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. కెమెరా పర్సన్ సురేష్తో నరేందర్, V6 న్యూస్, హైదరాబాద్.